టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో సెప్టెంబర్ 10వ తారీఖు మంగళవారం. ఈరోజు సప్తమి తిథి రాత్రి 11 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. ఆ పైన అష్టమి తిథి ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికీ అనురాధ నక్షత్రం రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు, తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు లలితా సప్తమి అని, అపరాజిత సప్తమి అని, అముక్తాభరణ సప్తమి అని ఈ రకంగా ఈ రోజుకున్న విశిష్టత కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా దేవికి సంబంధించిన పూజ చేసుకోవటం వల్ల కూడా మనకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు పెద్దగా ప్రభావితం చూపకపోయినా ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో మాత్రం ఎంతో కొంత చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. శ్వాసానికి సంబంధించినవి కానీ, దంతాలకు సంబంధించినవి కానీ కొంత బాధలు కూడా ఎక్కువయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక బయట నుంచి రావాల్సినవేవి కూడా సకాలంలో రాలేకపోవటం, నిన్న చేయాలనుకున్న పని ఈరోజు కూడా ఇంకా వాయిదా పడటం, అది మరి ఎప్పటికి పూర్తవుతుందో మీకే తెలియని ఒక రకమైన అయోమయ పరిస్థితి నెలకొలటం అనేది అయితే ఉంటుంది. ఇంకా తోడబుట్టిన వారు లేదా బాగా మనకి సంబంధించిన వారితో కొంతవరకు ఏవైనా సరే మాట పట్టింపులు ఎదురు కావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. బయట మీరు ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఆ దూర ప్రాంతాలకి వెళ్ళే పరిస్థితులు మీకు చక్కగా అనుకూలకంగానే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ప్రేమ పెళ్ళి కావాలి అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందుకు తగ్గట్టుగా ఈరోజైతే ఎక్కువ ఉండటం అనేది కనిపిస్తుంది. వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది చెప్పదగిన మంచి సూచన. ఇక విడిగా ఎవరైనా అంటే ప్రేమతో సంబంధం లేకుండా పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళకైతే కనుక ఎక్కువ రోహిణి నక్షత్రం వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార లావాదేవీల్లో ఉన్న వాళ్ళు అంటే వ్యాపారస్తులు అయితే కనుక వారి వ్యాపారాల విషయాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి చేయటం, అలాగే ఏదైనా సరే కొన్ని మార్పులు అంటే ఎక్కడైనా సరే వేరే బ్రాంచీలు పెట్టాలన్నా కూడా అవి సాకార దిశగా సాగిపోవటం అనేది అయితే కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు ఈరోజు ఉన్నంతలో ఆనందాన్ని అనుభవించడానికి, ఎంతో కొంత ఉత్సాహంగా ఈరోజు కాలాన్ని మీ వెంబడి తిప్పుకోవడానికి ప్రయత్నించడం అనేది అయితే చేస్తారు. అయితే ఈ ప్రయత్నంలో అధిక భాగం మీరు సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. ఇక శ్వాసకి సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఇంకా బయట నుంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైతేనే కానీ, బయట నుంచి మనం ఏదైనా సరే వార్తల కోసం ఎదురు చూస్తే కనుక ఆ వార్తల విషయంలో కానీ ఇలా ఏ విషయంలో చూసినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత అయితే మీకు కనిపిస్తుంది. ఇక మీతో బాగా సన్నిహితంగా మెలిగే ఆడవారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. వారి పరంగా ఈరోజు ఏదైనా సరే చిన్న చిన్న చికాకులు ఎదురు కావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు ఎక్కువగా వేధించడం అనేది అయితే ఉంటుంది. ఒక సమస్య ఇంట్లో వదిలినప్పటికీ కూడా ఇంకో రూపంలో మీరు ఏదో రకంగా ఆవేశపడటం కానీ, అతిగా ఆలోచించడం కానీ ఇలాంటివి చేసే పరిస్థితులు సంభవించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఒత్తిడులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా మీరు యొక్క బాధ్యతలను అయితే సమర్థవంతంగానే నిర్వహిస్తారు, కానీ ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకైతే కనుక తగినంత లాభాలు అయితే ఉండవు, కానీ మొత్తానికి ఆ రోజు మమ అనిపించగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన.
సింహరాశి వారికి అయితే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆడవారు లేదా ఆడ బంధువుల వల్ల ఏదైనా సరే ఒక సహాయ సహకారం మీకు కొండంత ధైర్యాన్ని ఇవ్వటం అనేది అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేసి అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం కనిపించడం అనేది కూడా అధికంగా ఉంటుంది. డబ్బు విషయంలో నియంత్రణ లేకపోయినప్పటికీ కూడా అవసరానికైతే తగు మొత్తంలో మీకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా అమ్మ పరంగా కొద్దిగా వ్యాకులత ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం రావడానికి అవకాశం లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. కన్యా రాశి వారికైతే గనక ఆర్థికం చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయమని ఈరోజు హెచ్చరించడం అనేది అయితే కనిపిస్తుంది. ఏవైనా సరే తగాదాల రూపంలో కానీ, తర్వాత వాహనాలకు వచ్చే మరమ్మతుల రూపంలో కానీ, లేదా ఏదైనా సరే మనం ఈ కోర్టు చలానాలు ఇలాంటివి ఏదైనా సరే కొంతవరకు మనకి అవసరం లేని అనవసరం ఖర్చుల్లో ఈరోజు ఇరుక్కునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కనుక కొంత నియంత్రణగా వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. ఇక వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ చెప్పుకోదగిన వ్యతిరేక పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వీరు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు బాగా అవసరం వస్తే తప్ప ఖర్చుల కోసం వెళ్ళకండి. ఇక ఆరోగ్య విషయంలో కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ నీరు తీసుకుంటూ ఉండండి. లేదు అంటే కనుక మనం జీర్ణ వ్యవస్థ పరంగా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక కొత్త వస్తువులు తీసుకోవటం కానీ, లేదా ఇంకేదైనా వ్యక్తిగత సౌకర్యాలు పెంపొందించుకుందామని కానీ, ఆ రకమైన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈరోజు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రతి పని కూడా ముందు ఆలస్యం, తర్వాత చివరి నిమిషంలో ఏదో రకంగా విజయం పొందడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక నిరాశ చెందకుండా ఒకటికి 2 సార్లు కనుక ప్రయత్నించినట్టయితే కనుక ఈరోజు మీరు కార్య విజయులవుతారు. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా రక్త సంబంధించిన విషయాలు కొంతవరకు మిమ్మల్ని ప్రభావితం చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. అనురాధ నక్షత్రం విశాఖ 4వ పాదంలో జన్మించిన వాళ్ళకైతే కనుక పెళ్లికి సంబంధించి ఎవరైనా వేచి ఉంటే కనుక వాటికి సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు ముందుకు వెళ్ళే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ధనుస్సు రాశి వారికి ఏవైనా సరే అనుకోని మార్పులు కలగవచ్చు. అలాగే దూర ప్రయాణాల కోసం వేచి ఉన్న వాళ్ళైతే కనుక తప్పకుండా ఈరోజు వాటికి సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంతవరకు సమన్వయం లోపించడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నిద్ర పట్టని గుణంతో ఈరోజు ఎక్కువ అవస్థ పట్టడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు లోలోల ఆలోచనలు తగ్గించుకోవడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇక చేసే వ్యాపారం, ఉద్యోగం ఇలాంటి వాటిలో ఖర్చులు అధికంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఎంత రాబడి వచ్చినా కూడా సరిపోవటం లేదే అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నిన్నటిదాకా పరిష్కృతం కాని సమస్య ఏదైనా ఉంటే కనుక అది పరిష్కార దిశగా ఈరోజు అయితే కనుక ముందుకెళ్ళచ్చు. ఇక సంతాన పరంగా కూడా కొత్త వార్తలు, మంచి వార్తలు వినటం అనేది అయితే కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులతో కూడా మీ యొక్క ఇష్టాగోష్ఠి సమావేశాలు ఆనందకరంగా, సంతృప్తికరంగా ముగియటం అనేది కూడా కనిపిస్తుంది. ధార్మిక క్షేత్రాలు కానీ ఏవైనా సరే కొంతవరకు విలాస యాత్రలు కానీ చేయడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఇక అధిక భాగం అయితే కనుక శుభ ఫలితాలతో ఈరోజు ముడిపడి ఉండటం అనేది అయితే ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ముఖ్యంగా కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇంకా సంతానం పరంగా కూడా ఈరోజు అనుకోని ఏమైనా సరే చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఇటు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ, నడుముకి సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు ఆర్థిక వ్యవహారం అనుకోండి, ఉద్యోగ వ్యవహారం అనుకోండి, వ్యాపార వ్యవహారం అనుకోండి, ఇలా రకరకాల వ్యవహారాలు ఏవి ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవహారాలన్నిటిలో కూడా ఎంతో కొంత ముందుకు వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు విఘ్నేశ్వరుడిని పూజించడం అనేది చెప్పదగిన సూచన. మీనరాశి వారికైతే గనక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా గత 2 రోజులతో ఎదుర్కొన్న సమస్యల నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇవ్వటం అనేది, తర్వాత ఎవరినైతే మనం కలుసుకుని మీ పనులు సాధించుకోవాలో ఆయా వ్యక్తుల్ని సందర్శించి మీ యొక్క పనుల్ని కార్యముఖంలోకి తీసుకురావటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న వాగ్వివాదాలు ఎప్పటిలాగానే కొనసాగటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక దూర ప్రాంతాలు సందర్శించాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన.